ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నోవహుకి దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన యావత్తును చేశాడు. అందుకే పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అప్పగించిన పని విషయంలో బాధ్యత. ఈరోజు చాలామందికి సొంత పనుల మీద ఎంత బాధ్యత ఉంటుందో, సొంత పనుల విషయంలో చాలా బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. సొంత వస్తువుల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటారో, కానీ దేవుని యొక్క మందిరము వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ప్రతి సహోదరి సహోదరుడా, నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా నీ వ్యక్తిగత విషయాల మీద బాధ్యత చూపిస్తున్నావు, కానీ సంఘ పరిచర్య విషయంలో, దేవుని యొక్క పని విషయంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఏది ఎలా పోయినా మనకు సంబంధం లేదన్నట్లుగా ఉంటాం. ఎవరు ఎలా నడుచుకుంటున్నా మనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా మనం నడుచుకుంటూ ఉంటాం. ఇది ఎంత మాత్రమో సరికాదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చే విషయంలో పిల్లరా, నోవహు కుటుంబము బాధ్యత కలిగి ఉంది. బాధ్యత, వారు ఆ వాడను సంపూర్ణం చేయడంలో వారి బాధ్యతను స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, అజాగ్రత్తగా వారి బాధ్యత రాహిత్యంగా వారు లేరు. పిల్లరా, వారు లేరు. వారు పూర్తిగా దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ పనిని వారు సంపూర్ణం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభ దినాలలో పిల్లరా, దేవుని కొరకు నేను ఎంత చేశాను. దేవుని పరిచర్య నేను పాల్గొన్నాను. ఇప్పుడు దేవుని పరిచర్యలో నేను పాల్గొనవసరం లేదు, ఎందుకంటే నా వెనక అనేక మంది వచ్చారు. చేసినంత కాలం నేను చేస్తాను, ఇప్పుడు మీరు చేయండి. సంఘాలలో కొంతమంది అంటున్న మాటలు ఇలా ఉన్నాయి. పరిచర్య ప్రారంభ దినాల్లో మేమే కష్టపడ్డాం, మేమే శ్రమపడ్డాం, మేమే అవన్నీ సిద్ధం చేస్తాం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, చేసేవాళ్ళు చేయండి, ఇంకా మాకు పని చెప్తారండి. పిల్లారా, ఇలా అనేవారు కూడా లేకపోలేదు. పిల్లారా, దేవుని వాక్యం ఉంటున్న మనందరం కూడా గమనించాలి. ఈ భూలోకంలో దేవుని విషయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పనిని చేయడానికి పిల్లారా, దేవుడు ఆ పనిని నోవహు ఒక్కడికే అప్పగించలేదు. పిల్లారా, నోవహు ఒక్కడే చేసే పని కాదు అది. అదేమో చిన్నది కాదు, ఉదయం మొదలెట్టి సాయంత్రానికి ముగించే పని కాదు అది. ఒక నెలలో పూర్తయిపోయే పని కాదు అది. ఒక వారంలో పూర్తయిపోయే పని కాదు అది. పిల్లరా, చాలా పెద్ద పని ఆ కుటుంబానికి అప్పగించాడు. ఒక్కడు చేయలేడన్న సంగతి దేవుడికి తెలుసు. కానీ నోవహు కుటుంబం ఒక్కడు కాదు, 8 మంది. ఇది 8 మంది కలిస్తే చేయగలరు అనుకున్నాడు దేవుడు, అందుకే ఇచ్చాడు. 8 మంది బాధ్యత తీసుకున్నారు. ఇది నా పని అన్నాడు. వాడ కడితే వాళ్ళొక్కరి కోసం కట్టుకుంటున్నారా? కాదు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళు లోపలికి వస్తారు. పిల్లారా, అయినా దేవుడు వారిని లోపలికి ప్రవేశించమంటేనే ప్రవేశించారు వాళ్ళు. పిల్లారా, దేవుడు ఆ వాడను తయారు చేసిన తర్వాత, దేవా నువ్వు చెప్పినట్లు నేను చేసేసాను, నువ్వు ఎలాగైతే చెప్పావో అలాగూ నేను చేస్తాను, అలాగూ మీరు అప్పగించిన పనిని సంపూర్ణం చేసేసానయ్యా అని దేవుడికి నోవహు చెప్పేస్తాడు. పిల్లారా, దేవుడికి నోవహు చెప్పాడు, దేవా నువ్వు అప్పగించావు కదా, ఆ పని నేను పూర్తిగా చేసేసాను. హల్లెలూయా. ఏ పని అయితే నువ్వు అప్పగించావో ఆ పనిని నేను చేశాను, ఆ పనిని సంపూర్ణం చేశానయ్యా. కనుక ఈరోజు ఏం చేయమంటారు అని అంటే, అప్పుడు దేవుడు మరలా తదుపరి కార్యాచరణ చెప్పాడండి. ఇదిగో ఇలా చెయ్యి అని అన్నాడు. పిల్లారా, దేవుడు ఎలా చెబితే నోవహు అలా చేశాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ నోవహు కుటుంబము అప్పగించిన పని బాధ్యతగా నిర్వర్తించినట్లుగా మనం చూస్తాము.